శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరూ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి సెప్టెంబర్ 18, 2024 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే, కువైట్లో ఎవరైనా సరే కారు కొనాలి అనుకుంటే, లేదు ఇతర ఏదైనా వెహికల్ కొనాలి అనుకుంటే మనం క్యాష్ అయినా ఇవ్వచ్చు, లేదంటే కేనెట్ అయినా ఇవ్వచ్చు ఇప్పటి వరకు. అయితే కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపు నెల 1వ తారీఖు పైన ఎవరైనా సరే కువైట్లో వెహికల్స్ కొనుగోలు చేయాలి అనేసి అంటే కేనెట్ ద్వారా మాత్రమే లావాదేవీలు జరపాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే ఏ కంపెనీ అయితే వెహికల్స్ని విక్రయిస్తుంటుందో వాళ్ళు జరిపేటువంటి లావాదేవీలన్నీ కేనెట్ ద్వారానే ఉండాలి, క్యాష్ ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఒకవేళ ఈ నిబంధనలు ఎవరైనా సరే ఉల్లంఘించినట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జరిమానాలు ప్లస్ కొన్ని శిక్షలు కూడా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. కాబట్టి రేపు నెల 1వ తారీఖు పైన ఎవరైనా వెహికల్స్ కొనాలి అనుకుంటే తప్పనిసరిగా మీరు కేనెట్లో డబ్బులు అయితే కనుక రెడీ చేసుకోండి. జనరల్గా మనలో చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. రోడ్డు పైన మనం వెహికల్లో వెళ్తున్నప్పుడు ముందున్నటువంటి వెహికల్ కనుక ఆగిందంటే ఓ అని చెప్పేసి హార్న్ కొట్టేస్తుంటాం. చెవులు గుయ్యమంటుంటాయి, అంత అదిలాగా హార్న్ అయితే కనుక కొడుతుంటారు. ముందున్న వెహికల్ వెనక ఉన్న వెహికల్ కొట్టిందంటే ఓకే, దాని వెనక ఇంకా ఎన్ని వెహికల్స్ ఉన్నా సరే అన్ని వెహికల్స్ కూడా హార్న్ కొడుతుంటాయి. ముందున్నవాడు వెళ్తేనే కదా వెనక ఉన్నవాడు వెళ్ళడానికి కుదురుతుంది. సో ఆ మాత్రంగా లేకుండా చాలామంది ఓ అని చెప్పేసి హార్న్స్ కొట్టేస్తుంటారు. అయితే ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్తానంటే, కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ప్రస్తుతానికి ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. ఎవరైనా సరే అనవసరంగా హార్న్ కనుక మోగించినట్లయితే, వెహికల్కి సంబంధించిన హార్న్ కనుక మోగించినట్లయితే వారికి 25 దినార్లు జరిమానా విధించడం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ ట్రాఫిక్ ప్రాసిక్యూషన్ కనుక రిఫర్ చేసినట్లయితే అక్కడ వాళ్ళకి శిక్షలు కూడా పడడానికి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఇకపైన ఎవరైనా సరే రోడ్డు పైన మీరు హార్న్ కనుక కొడుతున్నట్లయితే దానికి తగినటువంటి రీజన్ అయితే ఉండాలి. రీజన్ లేకుండా కొట్టకూడదు అని చెప్పేసి అంటున్నారు. జనరల్గా హార్న్ ఎప్పుడు కొడతాం? మనకి ఎదురుగా వస్తున్న వెహికల్ కావచ్చు, లేదంటే ఇంకొక వెహికల్ ద్వారా కానీ మనకి ఏదైనా ప్రమాదం ఉండాలి అని మనకు అనిపించినప్పుడు వారిని అప్రమత్తం చేయడం కోసం మనం హార్న్ అయితే వినియోగించాల్సి ఉంటుంది. అంతే తప్ప అనవసరంగా ప్రతిదానికి హార్న్ కొట్టకూడదు. అలాగే కొంతమంది ఏం చేస్తున్నారంటే నివాస ప్రాంతాలకు దగ్గరలో ఉన్నటువంటి రోడ్లు ఏవైతే ఉంటాయో అక్కడ కూడా ఈ వెహికల్స్ అయితే హార్న్స్ ఓ అని చెప్పేసి మోగించడం జరుగుతూ ఉంది. దాని కారణంగా ఎవరైనా పేషెంట్స్ ఉన్నా, అలాగే వృద్ధులు ఉన్నా కొద్దిగా సఫర్ అవుతున్నారని చెప్పేసి కంప్లైంట్స్ కూడా వచ్చాయంట. సో దీంతో గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. సో ఎవరైనా సరే అనవసరంగా హార్న్ మోగించినట్లు వీరి దృష్టికి వచ్చినట్లయితే 25 దినార్లు జరిమానా ఉంటుందని చెప్పేసి అంటున్నారు. అలాగే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో వారికి శిక్షలు కూడా పడడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లో విద్యుత్ వినియోగం ప్రస్తుతానికి కొద్దిగా తగ్గిందని చెప్పేసి తెలియజేస్తున్నారు. నిన్న కువైట్ వ్యాప్తంగా 14,521 మెగావాట్స్ మాత్రమే వినియోగం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే గతంతో పోల్చుకుంటే అది కొద్దిగా తగ్గిందని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఉష్ణోగ్రతలు కూడా గత వారంతో పోల్చుకుంటే సుమారు ఒక 6 డిగ్రీల వరకు తగ్గిందని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్లో ప్రస్తుతానికి అన్ని మంత్రిత్వ శాఖలు పనిచేస్తున్నాయి. అలాగే పాఠశాలలు కూడా తిరిగి ప్రారంభం అవ్వడం జరిగింది ఈ పండగ తర్వాత, మిలాదున్ నబీ తర్వాత. అయినా సరే విద్యుత్ వినియోగం అయితే తగ్గిందని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే పిల్లలు ఇంటి దగ్గర ఉంటే విద్యుత్ వినియోగం కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. ఎలాగో మనకు ఆ విషయం తెలుసు. వాళ్ళు పాఠశాలకు వెళ్ళిన తర్వాత కొద్దిగా తగ్గుతుంది. సో ప్రస్తుతానికి కువైట్లో టెంపరేచర్స్ కొద్దిగా తగ్గడం, అలాగే తిరిగి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్నాయి కాబట్టి ఆ కారణం చేత కొద్దిగా విద్యుత్ వినియోగం అనేటువంటిది తగ్గినట్లు తెలియజేస్తున్నారు. మీ వాట్సాప్కి కానీ, లేదంటే ఫేస్బుక్లో కానీ, ఇంకా వేరే ఏదైనా సరే సామాజిక మాధ్యమాల ద్వారా మీకు ఏదైనా మెసేజ్లు వస్తున్నాయా? ₹1 వస్తువు మీకు ఒక పావలాకే ఇస్తామని చెప్పేసి అంటున్నారా? అంటే ఒక దినార్ వాల్యూ గలంటూ వస్తువు మీకు ₹1 దినార్కే ఇస్తామని చెప్పి కానీ, లేదంటే మీ యాపిల్స్కే ఇస్తామని చెప్పేసి ఏదైనా ప్రకటనలు వస్తున్నాయా? అయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొంతమంది సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలాంటి వస్తువులు ఆఫర్లు ప్రకటించి ఆకర్షితులు చేసి వీళ్ళు వాటి కమిటీ కొనడానికి రెడీ అయినప్పుడు వీళ్ళు ఒక లింక్ పంపిస్తారు. మీరు ఈ లింక్ ద్వారా పేమెంట్ చేయండి అని చెప్పేసి. ఆ లింక్ క్లిక్ చేసినప్పుడు మనకు సంబంధించినటువంటి బ్యాంకుకి సంబంధించిన డేటా మొత్తాన్ని వాళ్ళు తస్కరించి మన బ్యాంక్ అకౌంట్లో మొత్తం అమౌంట్ని వాళ్ళు కాజేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 దినార్లు కొన్నారనుకోండి, 10 దినార్లు కాదు, మీ బ్యాంకులో ఎంత ఉంటే అంతా వెళ్ళిపోతుంది వాళ్ళ దగ్గరికి. సో ఆ విధంగా ప్రస్తుతానికి మోసం చేస్తున్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు. కాబట్టి ఎవరైనా సరే మీకు ఇలాంటి ప్రకటనలు వస్తే కనుక కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు ఏదైనా పేమెంట్ చేసేటప్పుడు ఆ లింక్ కరెక్ట్ అయినటువంటి లింకా లేదంటే నకిలీవా అనేటువంటిది ఒకసారి పరిశీలించుకొని ఒకసారి వాటిని పరీక్షించి దాని తర్వాత మాత్రం మీరు పేమెంట్ అనేవి చేయండి, నిర్ధారించుకున్న తర్వాత మాత్రం. ఎందుకంటే కొన్ని ఒరిజినల్ లింక్స్ ఉంటాయి, కొన్ని డూప్లికేట్ ఉంటాయి. డూప్లికేట్ కనుక క్లిక్ చేస్తే మొత్తం మీ అకౌంట్ ఖాళీ. కాబట్టి పేమెంట్లు ఆన్లైన్ ద్వారా చేసేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండడం చెప్పేసి తెలియజేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు కువైట్లో ఉన్న మీరెవరైనా సరే ఇండియాలో ఉన్నటువంటి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ, బంధుమిత్రులకు కానీ, శ్రేయోభిలాషులకు కానీ ఎవరికైనా సరే కార్గో ద్వారా వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా?
అయితే ఇప్పుడు మంచి అవకాశం అండి. కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించిన భారత్ కార్గో సర్వీస్ వాళ్ళు మంచి సర్వీస్తో పాటుగా మంచి ఆఫర్లు కూడా ప్రకటించున్నారు ప్రస్తుతానికి. ప్యాకింగ్ ఛార్జెస్ అలాగే కర్టూన్ ఛార్జెస్ ఈ రెండు కూడా లేకుండా ప్రస్తుతానికి అయితే కనుక వస్తువులు పంపిస్తున్నారు. వాటితో పాటుగా ధరలు కూడా మంచి ధరలు అయితే కనుక ప్రకటించున్నారు. ఎయిర్ కార్గోకి అన్ని ఛార్జెస్ తోటి కలిపి కేవలం 950 పిల్స్ మాత్రమే తీసుకుంటున్నారు. అదే సీ కార్గోకి అయితే అన్ని ఛార్జెస్ తోటి కలిపి కేవలం 550 పిల్స్ మాత్రమే తీసుకుంటున్నారు. సో మంచి అవకాశం అండి. సో మీరు ఎవరైనా సరే ఎయిర్ కార్గో లేదంటే సీ కార్గో ద్వారా వస్తువులు ఇంటికి పంపించాలనుకుంటే ఇప్పుడు పంపించుకోవడానికి ట్రై చేయండి. వారికి సంబంధించిన నెంబర్స్ కనుక మీకు నేను డిస్ప్లేలో ఇస్తున్నాను. కువైట్లోని ఫర్వానియా మరియు కైతాన్ ఈ ప్రాంతాల్లో ఒక ఇద్దరు ప్రవాసీలు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. అది వాళ్ళు ఎలా చేసుకున్నారో చూస్తే ఈ విధంగా కూడా ఆత్మహత్యలు చేసుకుంటారా అని చెప్పేసి అనుమానం అయితే వస్తుంది మీకు. సో వాళ్ళు ఏం చేశారంటే, ఈ ఫర్వానియాలో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తారంటే పెట్రోల్ ఆధారిత పదార్థాలు ఏవైతే ఉంటాయో, అంటే పెట్రోల్తో కలిగినటువంటి కొన్ని పదార్థాలు, కొన్ని లిక్విడ్స్, అతను వాటిని తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. అలాగే ఇంకొక వ్యక్తి ఏం చేశాడంటే కైతాన్ ప్రాంతంలో షాంపూ, మనం తలకు వాడేటువంటి షాంపూ ఉంటుంది కదా, అలాంటివి 1/2 లీటర్ బాటిల్స్ ఒక 2 తాగేశాడంట. అతని వయసు వచ్చి ఒక 40 సంవత్సరాలు. అయితే అదే రూమ్లో ఉన్నటువంటి ఇంకొక 26 సంవత్సరాల వయసు ఒక వ్యక్తి పోలీసు వాళ్ళకి సమాచారం అందించాడు. దాంతో ప్రస్తుతానికి వీళ్ళిద్దరిని ఇతనికి హాస్పిటల్ తరలించి ట్రీట్మెంట్ ఇతనికి అందిస్తున్నారు. వీరిపైన ప్రస్తుతానికి కేసుగా నమోదు చేయడం జరిగింది. వీరు కొద్దిగా కోలుకున్న తర్వాత విచారణ కూడా చేపడతామని చెప్పేసి తెలియజేస్తున్నారు. మోసం కేసులో ఒక ప్రవాసీని భద్రతా అధికారులు అదుపులో తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలుగా మనం చూసుకున్నట్లయితే ఒక ప్రవాసీయుడు ఒక కువైటీ అతన్ని ఒప్పించాడు. ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టడం కోసం ఒక 15,000 దినాలు అతని దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. అయితే కొంతకాలం తర్వాత కువైటీ అతను అడిగాడు, సో ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని చెప్పేసి. ఇతను అన్నాడు, మీరు నాకు ఎప్పుడు ఇచ్చారు, మీరు నాకు డబ్బులు ఇవ్వలేదు అని చెప్పేసి తిరగబడ్డాడంట. ఈ ప్రవాసీయుడి యొక్క వయసు వచ్చి 50 సంవత్సరాలు, కువైటీకి సంబంధించిన వ్యక్తి యొక్క వయసు వచ్చి 51 సంవత్సరాలు. అయితే ఈ కువైటీ అతను ఏం చేశాడంటే డబ్బులు ఇస్తున్నటువంటి సమయంలో ఇతను వాటన్నిటిని రికార్డ్ చేసి ఒక పెన్ డ్రైవ్లో పొందుపరిచాడు. అయితే ఈ ప్రవాసీడికి ఆ విషయం తెలియదు. డబ్బులు నేను మీ దగ్గర డబ్బులు తీసుకోలేదు, ఏమీ లేదు, మీరు నన్ను ఎందుకు అడుగుతున్నారని చెప్పేసి తిరగబడ్డాడు. దీంతో కువైట్ అతను ఏం చేశాడు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసు వాళ్ళు ఆ ప్రవాసిని పిలిపించి విచారించగా, లేదండి ఆ కంపెనీ ఏంటో నాకు తెలియదు, ఆ డబ్బులు ఏంటో నాకు తెలియదు, నేను తీసుకోనో లేదు, ఏ కంపెనీనో లేదు అని చెప్పేసి చెప్పాడంట. అయితే అప్పుడు పోలీసు వాళ్ళ పెన్ డ్రైవ్ తీసి మొత్తం డీటెయిల్స్ అన్నీ చూపించారు. దాంతో మౌనం వహించాడు ఆ ప్రవాసీడు. సో ఏదో మోసం చేయాలనుకున్నాడు, కానీ పూర్తి ఆధారాలతోటి ఈ విధంగా పట్టుబడ్డాడు. కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు లెఫ్టినెంట్ స్థాయి హోదాలో ఉన్నటువంటి ఒక అధికారిని అదుపులో తీసుకున్నారు. ఎందుకో తెలిసిన మాదక ద్రవ్యాలు కలిగి ఉన్నందుకు. ఈ లెఫ్టినెంట్ స్థాయి హోదాలో ఉన్నటువంటి ఒక అధికారి పైన అనుమానం వచ్చింది, ఇతను మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నాడు అని చెప్పేసి. దాంతో అతనిపై నిఘా పెట్టి పూర్తి సమాచారం సేకరించిన తర్వాత అతన్ని అదుపులో తీసుకొని విచారించినప్పుడు అతనికి సహకరిస్తున్నట్టు ఒక బిదూన్ వ్యక్తిని కూడా అదుపులో తీసుకున్నారు. సో వీళ్ళని పూర్తిగా విచారించిన తర్వాత ఆ మాదక ద్రవ్యాలు ఎక్కడ దాచుంచారు ఏమిటంటే పూర్తి వివరాలు అయితే తెలియజేస్తారు. కువైట్కి ఉత్తరాన ఉన్నటువంటి ఎడారి ప్రాంతంలో ఈ కైమాలు ఉంటాయి కదా, ఈ గొర్రెలు మేపడానికి వాడుతుంటారు కదా, సో అలాంటి చోట దాచించినట్లు వాళ్ళు సమాచారం అనేది అందించారు. దాంతో భద్రతా అధికారులు అక్కడికి వెళ్ళి రైడ్ చేసి వాళ్ళు సీక్రెట్గా దాచించినటువంటి ఆ మాదక ద్రవ్యాలన్నింటినీ కూడా స్వాధీనం చేస్తున్నారు. మార్కెట్ వాల్యూ ప్రకారం వాటి యొక్క ధర చాలా ఎక్కువగానే ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. దానికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది, కావాలంటే మీరు గమనించవచ్చు. సో ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఒక అధికారి ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడు అనేసి అంటే మరి ఆలోచించండి, మరి ఆయనకి ఎలాంటి శిక్షలు ఉంటాయి మరి చూడాలి. تمكن قطاع الأمن الجنائي متمثلا بالإدارة العامة لمكافحة المخدرات من ضبط شخصين، إحداهما كويتي الجنسية والآخر من غير محددي الجنسية، بحوزتهم على مواد مخدرة ومؤثرات عقلية بقصد الإتجار والتعاطي في أحد المناطق الصحراوية في شمال الدولة. وأسفر عن ضبط عدد 120,000 من قرص اللاريكا، وعدد 30,000 من قرص الكبتاغون، وعدد 4 أسلحة نارية وذخيرة وميزان إلكتروني حساس. وجاري إحالتهم إلى النيابة العامة لاتخاذ الإجراءات القانونية بحقه. నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, లెబనాన్లో పేజర్స్ అంటే ఈ వాకీ టాకీలు పెరగడం కారణంగా ఒక 8 మంది వరకు ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి. అయితే ఈ రోజుకి ఆ మరణాల సంఖ్య ఇంకా పెరిగింది. ఇప్పటి వరకు ఒక 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు, 3,000 మందికి పైగా గాయపడినట్లు, అందులో ఒక 300 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. ఇదిలో ఉండగా ఇవాళ కూడా ఇలాంటి పేలుళ్లే సంభవించాయి. ఈ పేలుళ్ల కారణంగా ఇప్పటి వరకు సుమారుగా ఇవాళ మాత్రమే ఒక 9 మంది ప్రాణాలు కోల్పోయినట్లు,
ఒక 300 మందికి గాయాలైనట్లు తెలియజేస్తున్నారు. దీనిపైన కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ కూడా స్పందించింది. సో కువైట్ గవర్నమెంట్ ఏమని చెప్తుందంటే ఇలాంటి పేజర్స్ వినియోగం అయితే కనుక కువైట్లో లేదు ప్రస్తుతానికి. కువైట్లో ఉన్న వాళ్ళు అయితే కనుక టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జనరల్గా ఈ పేజర్స్ వాడుకునేది కువైట్లో 20 సంవత్సరాల క్రితమే ఆపేసినట్లు తెలియజేస్తున్నారు. సో కువైట్లో ఇలాంటి పేజర్స్ని హ్యాక్ చేసి ఏదైనా చేయడానికి కూడా అవకాశం లేదు అని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ మొబైల్స్ కానీ అంటే ఆండ్రాయిడ్ ఫోన్స్ కావచ్చు, అలాగే ఐఫోన్స్ కావచ్చు, ఇలాంటి వాటిని హ్యాక్ చేసి ఏదైనా ఈ విధంగా పేర్లు జరిగేలాగా చేయొచ్చు అనేసి అంటే అది మ్యాక్సిమం జరగకపోవచ్చు, చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు అంటున్నారు. ఎందుకంటే వాటికి ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంటుంది. ఆ కారణం చేత వాటిని ఈ విధంగా పేల్చడానికి ఇంకా అవకాశాలు ఉండవు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఏదైనప్పటికీ ఇక్కడ మిగతా వాళ్ళందరూ సేఫ్గా ఉన్నా సరే లెబనాన్లో మాత్రం ఈ పేజర్స్ వినియోగం ఉంది కాబట్టి అక్కడ ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. సో ఇవి చూడండి, నిన్న జరిగిన దాడుల కారణంగా 12 మంది, ఇవాళ ఒక 9 మంది చనిపోయారు. చాలామంది ఇంకా వారి యొక్క పరిస్థితి విషమంగా ఉంది. మరి ఈ విధంగా ఎందుకు జరుగుతున్నాయో చూడాలి. భవిష్యత్తులో కనుక ఇలాంటి సంఘటనలు మరొకసారి పునరావృతమైతే మనం మొబైల్స్ ఫోన్ కూడా వాడాలంటే ఇక భయపడాల్సిన రోజులు రావచ్చు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, ఆయనకి డ్రైవర్ వీసా కావాలని చెప్పేసి అంటున్నారు. మొన్నటి వరకు ఆయన కువైట్లోనే పనిచేసేవారు. 20 సంవత్సరాలకు పైగా అనుభవం అయితే కనుక కువైట్లో ఉంది. ప్రస్తుతానికి ఇండియాలో ఉన్నారు. సో ఎవరైనా ఇంట్లోకి కానీ బయటికి కానీ ఏదైనా సరే వీసా ఇస్తామంటే ఆయన కువైట్కి రావడానికి రెడీగా ఉన్నారు. సో మీకు తెలిసిన చోట అలాంటి వ్యాకెన్సీ ఏదైనా ఉన్నట్లయితే మీకు డిస్ప్లే నేను ఆయనకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, వాళ్ళకి ఒక డ్రైవర్ కావాలి అని చెప్పేసి అంటున్నారు. తనాదుల పైన వచ్చే వాళ్ళు కావాలంటున్నారు. అకామ మార్చుకుంటారంట, అలాగే మంచి జీతం కూడా ఇస్తామని చెప్పేసి అంటున్నారు. సో కువైట్లో ఉన్న మీకు ఎవరికైనా సరే డ్రైవర్ పని కావాలనుకుంటే మీకు డిస్ప్లే నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళొచ్చు. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అందులో రంగరాజు శ్రీ లియాన్ష్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఆయత్ ఖాన్ ఇవాళ 2వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. మరియు మనోజ్ యాదవ్ ఇవాళ 7వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. వీరందరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా 274 రూపాయల 12 పైసలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 23 దినార్ల 347 పిలుసు ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం మనకు బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 25 దినార్ల 460 పిలుసు ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అంతవరకు సెలవు, జై హింద్.